ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రామ్ గారు మామూలుగా అంటూ ఉంటారు, దొంగని ఇంటి ఈశ్వరుడైనా కనిపెట్టరు అని ఒక ఏదో సామెత ఉంది. Right. నిజంగా అంటే మామూలుగా మనం సీసీ క్యామ్స్ ఎందుకు పెట్టుకుంటాము? మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏమన్నా జరుగుతున్నాయా, ఘోరాలు, దొంగతనాలు, వీటి కోసం సీసీ క్యామ్స్ పెడతాం. ఆ సీసీ క్యామ్స్ ను కూడా చూసుకోలేనంత అంటే టైము, తీరిక, ఎక్కువ టైం మేము స్పెండ్ చేయలేము, అదంతా చూడలేమని చెప్పి ఒక పర్సన్ ఏఐ టూల్ పెట్టారు. ఒక పని మనిషిని పట్టుకున్నాడు. ఐ మీన్ అంటే ఎక్కడ దాకా మన టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది అన్నది చాలా విచిత్రంగా ఉంది. ఒక్కసారి మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో వాళ్ళ పని ఆమె బేసిక్ గా Hmm. డైలీ కిచెన్ లో ఏం పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది, ఇదంతా సీసీ కెమెరా అయితే ఉంది. కానీ నిజం చెప్తున్నాను, ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నా కూడా జనరలీ మనము సీసీ కెమెరాస్ పెట్టుకుంటామే కానీ ఎప్పుడో ఒకసారి ఏదైనా Yes. ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగినప్పుడు. దాన్ని రివ్యూ చేస్తాము, అవును. లేదా టైం ఉన్నప్పుడు కాసేపు అలా చూస్తాం తప్ప అదే జనరల్ పనిగా రోజు కూర్చుంటాం. అదే పని మీద కూర్చొని ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని మైక్రో మేనేజ్మెంట్ అయితే జరగదు Yes. ఎక్కడ. Ah. అయితే ఒక టెకీ ఏం చేశాడంటే, ఈ మైక్రో మేనేజ్మెంట్ మనం ఎలాగో చేయము, ఏఐకి అప్పచెప్తే అయిపోతుంది కదా అనేసి అతను ఒక ఏఐ టూల్కి యూనో అసైన్ చేశాడు ఈ పర్టికులర్ టాస్క్. వేరెన్ ఆ పనామే రోజు ఎలా పనిచేస్తుంది, ఏం పని చేస్తుంది అనే టోటల్ డీటెయిల్ రిపోర్ట్ ఒక రిటర్న్ ఫార్మాట్లో రిపోర్ట్ మొత్తం వీక్లీ బేసిస్ మీద వచ్చేటట్టు ఆ టూల్ని డెవలప్ చేసి సీసీ కెమెరాకి అలైన్ చేసి వదిలేశాడు. సో త్రూ సీసీ కెమెరా ఆ ఫుటేజ్ ప్రకారము ఈ ఏఐ ఏంటంటే రిపోర్ట్స్ అన్ని డెవలప్ చేసి అందులో బయట పెట్టిన నిజాలు ఏంటివి అని అంటే, ఒకటి డైలీ 2 యాపిల్స్ కాజేస్తుంది అనేసి Fridge లో నుంచా? ఫ్రిడ్జ్ లోంచి, Oh. రైట్, అదొకటి. రెండోది ఏంటంటే తను వంట వండేటప్పుడు Hmm. డస్ట్బిన్ కవర్ ముట్టుకొని Hmm. లేదా ముక్కు ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకొని Hmm. అదే చేతితోటి వంట వండుతుంది వితౌట్ వాషింగ్ హ్యాండ్స్ అబ్బా. అని అది ఒకటి రిపోర్ట్ లో రావటము. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మిస్ అవుతున్నాయి అనేసి, వెరీ గుడ్. రైట్. సో ఇలా తను చేసే తప్పులని, ప్రాసెస్ లో చేసే తప్పులు, ఈ కాజేయటము ఇదంతా, అండ్ ఫైనలీ ఆమె చేసే పనులంతా ఇవి, ఈ పనులు చేయడానికి మీరు పేమెంట్ చేసేది ఇంత అని ఒక రిమైండర్ కూడా, రైట్. మీరు ఇంత ఆ pay bill చేస్తున్నారు, కూడా అదే ఆ బిల్ పెట్టేసింది. కూడా, రైట్, మీరు ఇంత పే చేస్తున్నారు, మీరు ఇంత పే చేస్తున్నందుకు ఆమె చేసే పనులు ఇవి అన్నట్టు ఒక బిల్ వచ్చేస్తే దాన్ని చూసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం ఆమెను తీసేయడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏంటంటే సోషల్ మీడియా అందరూ ఏంటంటే టెక్నాలజీ ఇంత బాగా Yes. అడ్వాన్స్ అవుతుంది, ఇంత ఇంప్రూవ్ అవుతుంది అనేసి కొందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరికొందరు ఏంటంటే అసలు ప్రైవసీ ఎక్కడుంది ఇంకా, రైట్. రైట్. సి Yes. దెర్ ఇస్ నో ప్రైవసీ అట్ ఆల్. సో ఇప్పుడు ఆ పని మనుషులు పని చేస్తున్నారా, లేకపోతే మనమే తిరుగుతున్నాము, ఇంట్లో తిరుగుతున్నాం, ఇంట్లో కూడా కెమెరాస్ అవును. ఉంటాయి. సో అసలు మనకి మనుషులకి ప్రైవసీ లేకుండా కరెక్ట్. మనం చేసే ప్రతి ఒక్క కదలిక ఏఐకి తెలుస్తుంది అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సీరియస్ అనేసి కొందరు యూనో వాళ్ళ ఉద్దేశం అలా ఉంటుంది. సో బేసిక్గా అల్టిమేట్లీ ఏంటంటే ఇది ఒక పీక్స్కి రీచ్ అయిపోయింది చెప్పాలంటే. సో టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, ఈ ఏఐ యూజ్ చేసుకోవడము ఇంతవరకు ఓకే. కానీ మరీ ఇంత పర్సనల్ Hmm. లైఫ్లోకి దూరి మనం ఏం చేస్తున్నాము, మన పర్ఫార్మెన్స్, మన ఎఫిషియన్సీ కూడా మెజర్ చేసేలాగా ఏఐ డెవలప్ అవుతుంది అని అంటే నిజంగా చాలా భయం వేస్తుంది. మీరు చెప్పింది కరెక్టేనండి. నిజంగా ఇప్పుడు పని వాళ్ళు ఇంటికి రావాలంటే భయపడతారేమో పనులు చేయడానికి. చేయటానికి ఇంతకుముందు ఏంటంటే సరే సీసీ కెమెరా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం అక్కడే భయం, అక్కడే సీసీ భయం. కెమెరా ఉంది అని అంటే సరే ఏం Right. చేయొద్దు, రికార్డ్ అవుతుంది అనేసి. ఇప్పుడు సీసీ కెమెరాకి తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి అని అంటే మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అంటారు. ఎవరు రారేమో లాస్ట్ కి. అంతే, ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి అంతే ఇంకా. కానీ అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏఐ గురించి మనం గతంలో కూడా అనుకున్నాం. ఏఐ టెక్నాలజీ రావడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పని మనిషిగానే పని వాళ్ళకనే కాదు, జాబ్ చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు అవును, కదండి. అవును. Yeah. సో అంటే అది నిజంగా ఉంటుందా, అది ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటది? సి జాబ్ చేసే వాళ్ళకి అని అంటే కొన్ని జాబ్స్ ఉంటాయండి, ఏవైతే ఆటోమేట్ చేసేయచ్చు, ఏవైతే ఒక కంప్యూటర్ చేసేయచ్చు, మనం చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కోడింగ్ ఉంది, సాఫ్ట్వేర్ Yes. టెస్టింగ్ ఉంది. ఇంతకు ముందు ఏఐ రాకముందు డెవలపర్స్ కి సపరేట్ టీమ్ ఉండేది, టెస్టింగ్ అంతా సపరేట్ టీమ్ ఉండేది. సో ఒకళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడము, కోడ్ డెవలప్ చేయడం ఇదంతా చేసేవాళ్ళు. ఆ డెవలప్ చేసిన కోడ్ ని టెస్టింగ్ కి సపరేట్ టీమ్ ఉండేది, Okay. వాళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళకి సాలరీస్ పే చేయాలి, వీళ్ళకి సాలరీస్ పే Yes. చేయాలి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత నాకు కోడ్ కావాలన్నా కోడ్ ఇచ్చేస్తుంది, ఆ వచ్చిన కోడ్లో చేంజెస్ కావాలన్నా చేసిస్తుంది, టెస్ట్ చేసిమన్నా చేసిస్తుంది.
నాకు ఇప్పుడు వాళ్ళు అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు, నాకు ఒక ఏఐ ఉంటే చాలు. సో బేసిక్గా ఇలాంటి ఏదైతే ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందో అలాంటి జాబ్స్ అన్నీ ఖచ్చితంగా ఫ్యూచర్లో రిస్క్లో ఉన్నాయి. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే ఏఐ కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సాఫ్ట్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరూ భయపడిపోయి నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవేమో అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఉద్యోగాలు మాత్రమే ఉండవు. ఇప్పుడు డెవలపింగ్, టెస్టింగ్ Okay. లాంటివి ఉండవు తప్ప ఏఐని యూజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ లైక్ గూగుల్, అది కూడా ఒక ఆర్ట్. Art. ఆ ఏఐని అసలు అంటే ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి, అసలు కమాండ్స్ ఎట్లా ఇవ్వాలి, వాట్ ఈస్ ద రైట్ వే అనేది కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకున్న వాళ్ళకి ఫ్యూచర్ లో జాబ్స్ ఉంటాయి. సో ఏఐ టూల్స్ అన్ని నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే షిఫ్ట్ ఇన్ ది ప్లాట్ఫామ్ తప్ప అంతేకాని మొత్తానికే జాబ్స్ పోతాయి, వీళ్ళు ఖాళీగా పడుంటారు ఇంట్లో అనేది కాదనమాట. సో ఇట్స్ మోర్ లైక్ షిఫ్ట్ ఇన్ ది దిస్ థింగ్. అఫ్ కోర్స్ ఇది మనం గతంలో కూడా చూసినే ఉండి చాలా చూసాం ఇట్లాంటివి. మనం ఏంటంటే ఎన్నో బిజినెసెస్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ కొన్ని బిజినెసెస్ వానిష్ అయిపోయినాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసరికి పాపం ఆఫ్లైన్ బిజినెస్ అన్ని డౌన్ అయిపోయాయి కదా. అన్ని డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నో అట్లా అయినాయి. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసుకుంటే ప్రతి గల్లీ చివరిన ఎస్టీడీ బూతులు ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్న ఎస్టీడీ బూతులు లేవు, మొబైల్స్ వచ్చేసరికి మొబైల్స్ వచ్చేసి. ఇప్పుడు వాళ్ళంతా పోనీ ఇక వాళ్ళు ఇంకా అన్ఎంప్లాయ్ అయిపోయారు అట్లా కాదు కదా. దాంట్లో కొందరు ఏంటంటే టెలికమ్యూనికేషన్ లోనే Right. డిస్ట్రిబ్యూషన్ సైడ్ లేకపోతే సిమ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. Yes. సో అట్లాంటి వాటికి ఎట్లాగైతే మూవ్ అయ్యారో ఇది కూడా అంతే. ఏంటంటే మీకు డెవలపింగ్, టెస్టింగ్ లాంటి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ మాత్రమే ఇంపాక్ట్ పడుతున్నాయి కాబట్టి ఇంపాక్ట్ పడని ఫీల్డ్స్ లో స్టిల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ వాటిలలో వాళ్ళు షిఫ్ట్ అయిపోవచ్చు, ప్యారల్ గా ఇది షిఫ్ట్ అయిపోవచ్చు వాటికి. ఎంత టెక్నాలజీ పెరిగినా కంపల్సరీ మన చేతి నుంచే చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించినట్టు మనం అప్డేట్ లో ఉండి చక్కచక్క అన్ని మనం కూడా నేర్చుకుంటే మన జాబ్స్ కి ఎటువంటి ఉండదు, ప్రాబ్లం ఉండదు. మన కెరియర్ బేసిక్. ఎందుకంటే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు అన్నట్టు ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది కాకపోతే ఇంకొకటి. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ లెర్నింగ్ అన్ అదర్ స్కిల్. సో ఎవరు భయపడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.